యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండి తిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చున్నా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు ఎక్కువ ధరకు యూరియాను ఇవ్వడంతో పాటు పురుగు మందులను అంటగట్టడం జరుగుతుందని రైతులు మండిపడుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. అవసరం పడితే అంటే మీగా పెట్టుకోవాలి. షాప్లో అంతా పర్సెల్ కదా, షాప్లో ఉన్నదంటే పబ్లిక్. ఈయనకు వచ్చే బస్తా కూడా నేను పేమెంట్ చేయాలి కదా, అంటే చేయకుండా పెట్టుకుంటారా? సో మీరు చేయాలనుకుంటున్నారా? తీసేయమంటున్నారు. చాలా కోల్డ్ తప్పు చేసి అయితే అది ఇబ్బంది అనిపిస్తుంది. తప్పు ఏం చేయలేదు. నరసపేట మండల కేంద్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. నాట్లు హత్తులు వేసి 2 నెలలు కావస్తూ ఉన్నా రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నరసపేట మండల కేంద్రంలో రైతాంగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. యూరియా సప్లై లేని కారణంగా రైతులు మొత్తం వారం రోజుల కాంచి మండల కేంద్రం లోపల తిరుగుతున్న పరిస్థితుల్లో సంబంధిత వ్యవసాయ శాఖ వర్ధనపేటలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పర్వతగిరి మండలం కల్లెడ పిఎసిఎస్ సొసైటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రాయపర్తి, వర్ధనపేట మండలాల్లోనూ సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు క్యూలు కట్టిన దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కొరత, రైతుల ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద రాయపర్తిలో పర్యటించారు. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని, ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటున్న షాపుల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సత్యశారద. అవసరం పడితే అంటే మీగా పెట్టుకోవాలి. షాప్లో అంతా పర్సెల్ కదా, షాప్లో ఉన్నదంటే పబ్లిక్. ఈయనకు వచ్చే బస్తా కూడా నేను పేమెంట్ చేయాలి కదా, అంటే చేయకుండా పెట్టుకుంటారా? సో నెల 15 రోజులు అయింది నాటేసి 6 ఎకరాలు. ఒక్క బస్తా ఊళ్ళో కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరి పెట్టుకుని తాగాలి. మేము ఇంటికి లేవు, సొంతంగా తాగాలి. వాళ్ళ బస్సాలు లేవు, నాకు ఎవరు ఇస్తారు? ఒక్క బస్తా తీసుకుంటే లింక్ ఇస్తారు. ఒక బస్తాకు ఒక లింక్ అంటే మేము ఎండు తెచ్చుకుంటాం. లింకు ఎండు 600 రూపాయలకు ఒక్కటే లింకు. ఒక బస్తా 2 బస్తాలకు 3 బస్తాలకు ఒకటి ఇచ్చినా మంచిగా ఉంది. అది బస్తాకు ఒకటే ఇస్తారు. ఒక బస్తాకు ఒక ఇండ్రింగ్ గోలింగ్ ప్యాకెట్ అంటే బస్తాకు వచ్చి 330 ప్లస్ ఇండ్రింగ్ గోలింగ్ 600. అట్లయితేనే ఇస్తాం, లేకుంటే ఇయ్యమని షాప్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎవరైనా షాప్ మూసుకుంటే పోయాని ఎవరు రమ్మన్నారు షాప్ ఇవ్వని అంటారు. గోదాములో దాచుకున్నారు, ఇక్కడ కాదు. ముందు బస్తా ఒక్క ఊరియా అసలు ఇస్తలేదు. లింక్ అంటే మన బస్తకు ఒకటి అంటే 900 పడతాను సార్. బస్తా ఊరియా 900 పడతాను. అడిగితే ఇస్తలేదు. లింకు ఎన్ని బస్తాలు తీసుకుంటే అన్ని
మేము ఏం చేయాలి సార్? ఒక కిలో అయితే ఎకరానికి వస్తుంది, అన్ని బస్తాలు అన్ని కిలోలు ఏం చేసుకోవాలి సార్? అక్కడ ఇస్తారు సార్, 2 ఎకరానికి ఒకటి సార్. 5 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు, 10 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు సార్. అక్కడ దొరుకుతలేవు. వెరైటీగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మంచిగా వాళ్ళు స్మార్ట్గా పనిచేస్తారు. మీరు ఇక్కడ మొత్తం పడతాయని ఆపినాం మేడం, అంతే. యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండి తిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చున్నా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు. రటిక వరంగల్లో అయితే రైతుల యూరియా కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ మిగిలిన ఎరువులు కొంటేనే కొందరు షాప్ యజమానులు యూరియా ఇస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ షాప్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అలాగే యూరియా కొరతకు అధికారులు ఏమైనా దృష్టి పెట్టారా తగ్గించడానికి? ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, కల్లాడ మండలాల్లో అయితే భారీగా యూరియా కొరత ఉండటంతో రైతులు షాపుల ముందు ఉదయం నుంచే భారీగా క్యూలు కట్టడం, వాటి కోసం లైన్ లో ఉండటం చూస్తే, ఇటు మహిళా రైతులు కూడా లైన్ లో ఉండటం చూస్తే చాలా తీవ్రంగా అయితే మనుషులు కలిసి వేస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే యూరియా ఉన్న దుకాణ యజమానులు అయితే ఎవరైతే మీరు మా దగ్గర ఇతర మందులు కొంటారో వారికి మాత్రమే యూరియా ఇస్తామని చెప్పేసి మా దగ్గర కొనని రైతులకు మిగతా మందులు, ఫర్టిలైజర్ మందులు మా దగ్గర కొనని రైతులకు మేము యూరియా ఇవ్వము అని వారు కరాఖండగా చెప్పడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కూడా ఇటు రాయపర్తి కానీ ఇటు వర్ధన్నపేట మండలాల్లో పర్యటించారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకురావడంతోనే ఇటు కలెక్టర్ కూడా స్పందించారు. కలెక్టర్ ఎవరైతే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇతర మందులు కొంటేనే యూరియా ఇస్తామని, యూరియా స్టాక్ ఉన్నా కానీ రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న షాపులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా వారి లైసెన్సులు రద్దు చేసి వారి మీద కేసులు కూడా నమోదు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు కనపడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే రైతులు ఉంటారో వారి పట్టాదారులకు మాత్రమే, అది కూడా వాళ్ళ ఫోన్ నుంచి వచ్చిన ఓటీపీ కూడా చెప్తేనే ఇస్తామంటున్నారు. కొంత కౌలు రైతులకు ఇది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ఓటీపీ చెప్పాలంటే పొలానికి సంబంధించి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అతను ఎక్కడ ఉంటాడు, కానీ ఓటీపీ నెంబర్ వస్తే మేము చెప్తాము అంటే కూడా ఇవ్వకుండా మీరు లేదు ఓటీపీ చెప్పేటప్పుడు ఆ ఫోన్ కూడా మాకు దగ్గర ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. 1 బస్తా 2 బస్తాలు ఇచ్చే రైతులు ఏం సరిపోతుంది? మేము 5 నుంచి 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతులకి 1 బస్తా 2 బస్తాలు ఇస్తే సరిపోవట్లేదు. ఇటు ఓటీపీ నెంబర్ల పేరుతో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. రైతులు ఏమైనా యూరియాని తింటారా? వారు పొలానికే కదా వేసుకునేది. సకాలంలో మాకు యూరియా అందకపోతే అప్పుల బాధ అయితే మేము ఆత్మహత్య శరణ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్తుంది. ఇటు అధికారులు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సరిపడా స్టాక్ ఉందని, యూరియా దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా అయితే ఇక్కడ ఉంది. సరైన యూరియా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా ఈ రోజు యూరియా సెంటర్లను కూడా సందర్శించారు. ఎక్కడెక్కడ ఎంత స్టాక్ యూరియా ఉంది, ఎంత రైతులకు కావాల్సి ఉంది అనే వివరాలు కూడా సేకరించారు. ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందించే విధంగా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ చెప్పారు. ఇటు వ్యతిరేకంగా ఇటు యూరియా విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మాత్రం వారి ఫర్టిలైజర్ షాప్ యజమానుల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి యూరియా విషయంలో రైతులు పడికాపులు కాస్తూ యూరియా కోసం షాపుల ముందు క్యూ లైన్లు కట్టిన విషయాలు చూస్తుంటే మాత్రం
ఆ రైతుల యొక్క బాధలు అయితే చాలా వర్ణనాతీతం అయితే అనుకోవచ్చు. చంద్రశేఖర్, అసలు కలెక్టర్ ఏమన్నారు? అలాగే వరంగల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా ఉందా? వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు అక్కడ? అధికారులు చెప్తున్నది ఒకటే, యూరియా కోసం ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు, కావాల్సినంత యూరియా ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. కొంత గోప్యంగా అయితే ఉంచుతున్నారు. ఎందుకంటే కావాల్సిన యూరియా మేము రైతులకు సిద్ధంగా ఇస్తాము, కావాల్సినంత యూరియా ఉన్నది, మీరు ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు, మీడియా ముఖంగా కానీ ఎవరైనా అడిగిన వారు చెప్తున్న పరిస్థితి. కానీ రైతులు చెప్తున్నది ఒకటే, అధికారులు చెప్పేది మొత్తం అబద్ధం, అధికారులు మాత్రం ఉందని చెప్తున్నారు. ఇక్కడ రైతులు పొద్దున్న దాకా క్యూ లైన్ లో ఉంటే మనిషికి 1-2 బస్తాలు మాత్రమే ఇస్తామంటున్నారు. మేము ఒక్కొక్కరము 1 ఎకరాకు 1 బస్తానే ఇవ్వాలి, 10 ఎకరాలు చేసే రైతుకి 2 బస్తాలు ఇస్తే ఏ విధంగా సరిపోతుంది? యూరియా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము యూరియా కోసం క్యూ లైన్ లో ఉంటున్నాము. క్యూ లైన్ లో ఉన్న తర్వాత ఓటీపీ చెప్తేనే ఇస్తామంటున్నారు. మేము చేసే కొంత కౌలు ప్రోత్సాహం చేస్తాము. కౌలుదారుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడ ఉంటాడు, అతను ఫోన్ కి ఓటీపీ పోతే అతను మాకు ఓటీపీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా వీళ్ళు అట్లా కుదరదు, ఆ ఫోన్ కూడా మా ముందే ఉండాలి, ఫోన్ ముందున్నప్పుడు ఓటీపీ చెప్తే మేము తీసుకుంటామంటే ఇది ఎలా సాధ్యం? ఎందుకు రైతుల్ని ఇంత యూరియా కోసం ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారు అని అయితే రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం లేదు, రైతులకు సరిపడే యూరియా ఉంది అంటున్నారు. కానీ వరంగల్ జిల్లా మొత్తం కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం కూడా ఇదే పరిస్థితి. మన తాడ్వాయిలో ఇదే పరిస్థితి, మైబాద్ లో ఇదే పరిస్థితి. మురుగు జిల్లా తాడ్వాయిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మైబాద్ లో నిత్యం గూడూరు, పయ్యారం ఈ సెంటర్లలో, డోర్నకల్ సెంటర్లలో రైతులు పూర్తిగా యూరియా కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కొంత మభ్య పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ కూడా దీని మీద పూర్తి వివరణ తెప్పించుకున్నారు. అసలు రైతులకు ఎంత యూరియా అవసరం, ఏ విధంగా రైతులకి యూరియా కొరత లేకుండా చూడాలనే ఆలోచన అయితే పై అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రశేఖర్, ఇక్కడ వ్యవసాయ అధికారులకు అలాగే రైతులు చెప్పిన దానికి ఒకటి లింక్ ఉండటం లేదు. సో మరి రైతులైతే మెయిన్ గా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? కలెక్టర్ ఏమంటున్నారు దీనిపై? అంటే ఎక్కడ వ్యత్యాసం వస్తుంది? అసలు యూరియా ఉంటుందా, లేకపోతే వారు కావాలని అధికారులు అలా గోప్యంగా ఉంచుతున్నారా? కొంత యూరియా షార్టేజ్ అయితే మార్కెట్ లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినంత స్టాక్ రాలేదని ఒక పక్క అధికార పార్టీకి చెందిన నాయకులు గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రస్తుతం మన దగ్గర రైతులకు కావాల్సినంత యూరియా అయితే లేదు. కేంద్రం సైడ్ నుంచి చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి యూరియా కోసం ఎంత యూరియా అవసరం, ఎంత క్వాంటిటీ కావాలి అనే సమాచారం చెప్పకపోవడం వల్ల, సమాచారం లోపం వల్ల అయితే యూరియా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉందని కేంద్రం సంబంధించిన పెద్దలు కూడా చెప్పిన పరిస్థితి. దీంతో మనం చూసుకోవచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి యూరియా కొరత అయితే తీవ్రంగానే ఉంది. కాకపోతే కొంత అధికారులకు కూడా పైనుంచి వారికి ఆఫ్ ద రికార్డ్ వచ్చిన ఏంటంటే మౌఖిక ఆదేశాల ప్రకారం వారు నడుచుకుంటున్నారు. ప్రజల్లో ఎలాంటి యూరియా లేదు అని అపోహ ఇవ్వకుండానే దాన్ని మితి మీరకుండా కొంచెంగా, అంటే మనిషికి 2-3 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకుండా ఇవ్వండి, యూరియా లేదు అనేది బయటకు పొక్కనియొద్దని చెప్పేసి వారికి కొంత మౌఖిక ఆదేశాలు రావడంతో అధికారులు కొంత మేనేజ్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో యూరియా కష్టాలు పైన రైతులు ఆందోళన చెందడం, వారు రోడ్డు మీద బైఠాయించి మాకు యూరియా కావాలని గొడవకు దిగడం, ఒక్కొక్క సందర్భంలో 3 కిలోమీటర్ల పైగా క్యూ లైన్లు ఉండటం, రోజుల తరబడి 10 రోజులు తిరిగినా మాకు యూరియా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ ఇష్యూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అయితే సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇటు కలెక్టర్లు కొంత దాని దిద్దుబాటు చర్యగా అయితే తిరుగుతున్నారు. ఎందుకంటే కొంత యూరియా కూడా కొంత బ్లాక్ మార్కెట్ తరలిపోతుందని తెలుస్తుంది. కొంత అండబలం, అధికార బలం ఉపయోగించుకొని కొంత వచ్చిన యూరియాని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం విచ్చలవిడిగా తీసుకెళ్లడంతో రైతులకి చాలా తీవ్రంగా గ్రౌండ్ లెవెల్ ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క సమాచారాన్ని కొంత గోప్యత ఉంచడం కోసం అధికారులు కొంత కవర్ చేస్తున్నప్పటికీ ఈ రైతుల ఆందోళనతో మొత్తం బయటికి రావడంతో మొత్తం కలెక్టర్లు కూడా రంగంలో దిగి ఈ యొక్క సమస్యకు పరిష్కరించే విధంగా అయితే ముందుకు నడుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఆధార్